వ్యాపారం చేసుకుంటాక వస్తున్నారు, వ్యాపారం చేసుకుని మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ లూదియ కూడా తన ప్రాంతము తుతైర పట్టణస్తురాలు. ఆమె ఫిలిప్పి అనేటువంటి మెయిన్ సిటీ, చాలా పెద్ద సిటీ ఫిలిప్పి అనే పట్టణం. ఆ పట్టణం అంతటికి కూడా ఆమె ఆ ఉదారంగా పొడిన అమ్మి, అలాగే ఇంకా ఆమెతో కూడా ఇంకొక 21 మంది స్త్రీ, తినతో 22 మంది స్త్రీలు. సో వాళ్ళు కూడా రకరకాల వ్యాపారస్తులు, వ్యాపారం చేసే స్త్రీలు. వీళ్ళందరూ వ్యాపారం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఒక చోట కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈటింగ్, భోజనం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో పౌలు గారు అనేటువంటి అపోజిట్ పౌలు గారు అనే పాస్టర్ గారితో దేవుడు మాట్లాడి, ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించని దేవుని ఆత్మ పదే పదే ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడు ఔన్నత్యం చెప్తున్నప్పుడు, దేవుని గొప్పదనం చెప్తున్నప్పుడు, దేవుని ప్రేమను విస్తృతపరుస్తున్నప్పుడు అందరూ విన్నారంట. కానీ లూదియ మాత్రం గ్రహించింది. స్తోత్రం. లూదియ వాక్యాన్ని పట్టుకుంది. లూదియ హృదయము తెరవబడెను అని రాయబడ్డది. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేదా? స్వరం బిగ్గరగా హల్లెలూయా. అర్థమైందండి? పౌలు గారు చెప్పే మాటలందు లక్ష్యముచ్చింది ఆమె. పౌలు గారు చెప్పినటువంటి మాటలందు ఎందుకు లక్ష్యం వచ్చిందంటే హృదయం తెరవబడ్డది. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, నేడే యేసు నద్దకు రమ్ము, నేడే యేసు నద్దకు రమ్ము. హల్లెలూయా. ఈరోజు నీ హృదయం తెరవబడును గాక. వాక్యాలు ఎన్నో సంవత్సరాలు బట్టి అంటున్నావు. చాలా మంది హృదయాలు తెరవబడకుండా మూత వేయబడిపోయిన వాళ్ళే లోకంలో కలిసిపోతున్నారు, విగ్రహారాధనలో కలిసిపోతున్నారు, పాపంలో కలిసిపోతున్నారు, వ్యభిచారంలో కలిసిపోతున్నారు, జారత్వంలో కలిసిపోతున్నారు, రకరకాల చెడు వ్యసనాలు కలిగిన వ్యాపారాల్లో కలిసిపోతున్నారు, రకరకాలుగా జీవిస్తున్నారండి. హృదయాలు తెరవబడక చర్చికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ఈరోజు తయారవుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే లూదియలాగా హృదయము తెరవబడక. ఈరోజు సన్నిధికి వచ్చావు, మందిరానికి వచ్చావు, వచ్చిన నువ్వేం చేయాలంటే ఆ వాక్యం నువ్వు గ్రహించాలా, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలా, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు లోబడాలా, ఆ వాక్యాన్ని బట్టి మనం తగ్గించుకోవాలా. లూదియా జీవితంలో అద్భుతం చేసావు నాయన, నా జీవితంలో కూడా చేయి ప్రభు అని అడగాల. నమ్మితే స్తోత్రం. హల్లెలూయా. లూదియా జీవితాన్ని మార్చిన దేవుడా. లూదియానే కాదండి, ఆ తర్వాత మాట చదివితే 15వ వచనం, ఆమెయు ఇప్పుడు ఇంటిలోకి వెళ్ళింది సువార్త. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పొందారండి? లూదియాతో. నాట్ ఓన్లీ లూదియా.